ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. మే ఐ కమ్ ఇన్? పర్మిషన్ అడిగేదేంట్రా? ముందుకెళ్ళరా. మిస్టర్, నీ క్లాసులో ఉండటం ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళి మిగతా క్లాసుని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు వెళ్ళాలి? మేము ఫీజు కడుతున్నాం. ఫీజు కట్టేది చదువుకోవడానికి, ఇలా వెనక బెంచ్లో కూర్చొని సిగరెట్లు తాగడానికి కాదు. అయితే ముందు బెంచ్లో కూర్చొని తాగచ్చా? డోంట్ ఆర్గ్యూ. ముందా సిగరెట్ పారాయి. అదరా. హలో, ఇవాళే జాయిన్ అయ్యారా? ఐఎమ్ మలిక్. శివ, రండి క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అవును, ఇంత లేట్గా జాయిన్ అయ్యారేంటి? కృష్ణారావు గారు, ఇది ప్రతి కాలేజీలో ఉండే ప్రాబ్లమే. మనం కోపగించుకుని లాభం లేదు. అయితే వాళ్ళ మీద మీరేమీ యాక్షన్ తీసుకోరన్నమాట. పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేస్తే స్ట్రైకులు గొడవలు మొదలవుతాయి. అదీగాక ఈ ఉద్యోగాల మీదే బతుకుతున్నాం. వాళ్ళ మీద పంతానికి పోతే నష్టపోయేది మనమే కానీ వాళ్ళకేం కాదు. ఇలాంటప్పుడు మనం కొంచెం చూసి చూడనట్టు పోవాలి. దొరక్క మీకు ఈ కాలేజీ దొరికిందా? చూశారుగా క్లాస్లో లెక్చరర్తో ఆ స్టూడెంట్ బిహేవియర్. వాడి పేరు జే దుర్గారావు. అందరూ జేడి అంటూ ఉంటారు. వాడికి భవానీ అనే రౌడీతో కాంటాక్ట్స్ ఉన్నాయి. దాంతో అందరికీ భయం. కాలేజ్ మొత్తం మీద అలాంటి వాళ్ళు క్లాస్కో 10 మంది ఉంటారు. వాళ్ళు చదువుకోరు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోనివ్వరు. పోనీ లెక్చరర్స్ చెప్దామంటే వాళ్ళకి మాకన్నా ఎక్కువ భయం. కాలేజ్కి వచ్చి చదువుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు జస్ట్ టైం పాస్. హాయ్ ఫోక్స్. హాయ్. మీట్ మిస్టర్ శివ. ఇవాళే కాలేజీలో చేరాడు. ఇప్పుడు మన గ్యాంగ్ లో చేరుతున్నాడు. షీఈ్ ఆశా, మోస్ట్ యాక్టివ్ గర్ల్ ఇన్ ది కాలేజ్. శివ. హాయ్. హాయ్. వీడు భాష, గుంటూరు సాహిబ్, కానీ ఒక్క ముక్క హిందీ రాదు. హాయ్. హాయ్. వీడు చూడ్డానికి పొడుగ్గా ఉంటాడు కానీ పేరు చిన్న, ఆవేశం ఎక్కువ. ఇక వాడు మోస్ట్ ప్రిన్సిపల్ ఫెలో ఇన్ అవర్ గ్యాంగ్, నరేష్. వీడు గాల్ రవి. డోంట్ మిస్టేక్, గాలి వాడి ఇంటి పేరు కాదు. పొద్దున్నే లేచి ప్రిమ్గా తయారై రోడ్డు సెంటర్లో నిలబడతాడు. గాలెటేస్తే అటు పోతూ ఉంటాడు. ఒరే, ఇది మా గ్యాంగ్. కొంపలో బోర్ కొట్టిందంటే కాలేజీకి వస్తాం, కాలేజీలో బోర్ కొట్టిందంటే క్యాంటీన్కి వస్తాం. కొట్టేనా ఏంట్రా? ఓహో, తమరా కొట్టింది. అంతేనండి బాబు. పరిచయం చేసి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే మాకన్నా వాళ్ళే ఎక్కువ అయిపోయారనమాట. చామంతి రాయ్, 2 ప్లేట్ సమోసేరా. మీ హిసాబు 200 సార్. పైసలు లేకుండా ఇయ్యద్దని చెప్పింది మా సార్. పదా, నన్ను వచ్చారు మీ సార్ని. ఈ జేడీ గారి గ్యాంగ్కి రోజు రోజుకు పొగరెక్కువ అవుతుందిరా. వాళ్ళ గొడవ మనకెందుకురా? ఏంటి పెద్దానికి మనకెందుకంటావు? ఆ కుర్రాడి మీద దాదాగిరా వాడికి. ఇలా పెద్దానికి మనకెందుకు అనుకుంటే రేపు ఏదో ఒక రోజు మన ఎత్తినెక్కుతాడు. ఒరే, ఇలా వాళ్ళతో గొడవ పెట్టుకున్నందుకే కదా ఆనందం వాళ్ళని కొట్టారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఇవా. జేడీ ఎవరో అమ్మాయిని ఏడిపిస్తుంటే అడ్డుపడ్డారు అంతే. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుంటే భవానీ మనుషులు గేట్ దగ్గర కాసి చెతకొట్టారు. పాపం వాళ్ళ పేరెంట్స్ భయపడిపోయి కాలేజ్ మనిపించారు. అయినా వాళ్ళ గొడవ మనకెందుకురా? యాదగిరి, 2/4 టీ పంపించు. నువ్వు టీ తాగుతావు కదా? రైడ్ ఎప్పుడు చూడలేదు. న్యూ అడ్మిషన్ అనుకుంటా.
ఏం కావాలి? సైకిల్ నాది. నీ పేరు రాస్తున్నా దీని మీద. వీడి పేరు రాస్తున్నావు చూడరా. హీరో. నువ్వు హీరోవా? హీరోయిన్ ఎదురా. సమోసా తింటావా? తింటావా? జేడి పికెట్ ఏమని పద. అవును, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుతున్నావా? రా, దీనికి లైన్ వేస్తున్నావు ఈ మధ్యన. చేతి ఇవ్వబోతు రవి, ఏం చేస్తావు? ప్రేమిస్తున్నానని చెప్తే అన్నయ్య అని పిలిచింది అంతేరా. ఆ షాక్ నుంచి ఇప్పటిదాకా చేరుకోలేదు నేను. రేయ్, విషయం తెచ్చుకోకుండా ఊరికే ఎందుకు తొందరపడతావు? ఏమైంది ఆశ? జేడీ మన బృందాన్ని కమెంట్ చేస్తూ ఉంటే రవి అడ్డుపడ్డాడు, అందుకు కొట్టాడు. వాట్స్ దిస్ నాన్ సెన్స్? ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేయకుండా ఎందుకు ఊరుకుంటున్నారు? శివా, నీకు వాళ్ళ సంగతి తెలియదు. మనం వాళ్ళ గురించి కంప్లైంట్ ఇస్తే అసలు ఆ అమ్మాయి నన్ను చూసి కనుగొట్టిందని చండాలంగా ప్రచారం చేస్తారు. పాపం తనందరి నోళ్ళలో పడుతుంది. అలా అని ఇప్పుడు ఏం చేయకుండా ఊరుకుంటావా? కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే భవానీ వాళ్ళు కలుగు చేసుకుంటారు. ఇంతతో వదిలి. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the hills so high, like a diamond. ఇక చాలు గాని వెళ్ళి చదువుకో. అమ్మమ్మ, ఇంకా కొంచెం సేపు ఆడుకుంటానమ్మా. కావాలంటే రాత్రి ఎక్కువసేపు చదువుకుంటా. బాగా మాటలు నేర్చావు. ముందు బొమ్మ తీసే. చిన్న మీరిద్దరూ చేరారా? ఇక చదువు సాగినట్టే. కీర్తి, నువ్వు లోపలికి వెళ్ళు. తర్వాత ఆడుకుంది కానీ వెళ్ళి చదువుకో. శివా, ఎలా ఉంది కాలేజీ? బానే ఉందన్నయ్య. ఫీజు ఎంత కట్టాలన్నారు? 2000 ఎల్లుండి లాస్ట్ డే. అలాగే, రేపు పొద్దునే ఒకసారి గుర్తు చేయిస్తాను. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి. అయితే మీ తమ్ముడి గారి ఖర్చు సంవత్సరానికి 4000 అన్నమాట. ఎవరండి మీరు? వినాయకుడి గుడి కడుతున్నాం, చందా కావాలి. ఎట్లా వేస్తున్నావా? 100 కావాలి. ఎవరన్నయ్య వాళ్ళు? ఎవరోలే, ఈ ఊళ్ళో అడుక్కోవడానికి కూడా దౌర్జన్యమే. వారిని ఓ సర్ఫ్ ప్యాకెట్ ఇవ్వండి. నాకు కూడా. పాప ఆంటీదిరా, ప్యాకెట్ ఇచ్చే. నువ్వేంట్రా చెప్పేది? ఆంటీ నడుమ ఏమైనా ఇస్తాను. ఏంటంటే ఇది? ఇలా అయితే మా బిజినెస్ దెబ్బతింటుంది. ఏమండి, ఈ వీధిలో రౌడీలతో నేను పడలేకపోతున్నాను. బజార్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. వేరే ఎక్కడైనా మంచి లొకాలిటీలో వెళ్ళి తీసుకుందామంటే మీరేమో వినరు. తెలిసి కూడా అలా మాట్లాడతాం ఎవరైనా? ఈ సిటీలో ఇల్లు అద్దెకు దొరకడం ఎంత కష్టం. పైగా అద్దె కాకుండా బోళ్ళంత డబ్బు అడ్వాన్స్ కట్టాలి. మన దగ్గర అంత డబ్బేది? ఎందుకుంటుంది? ఊళ్ళో వాళ్ళందరికీ మన కొంప సత్రం అయిపోతే. అరుణా, నేను చెప్పేది వినండి. మీకు ఓ కూతురుంది. ఇంటద్దె కట్టడానికి డబ్బు లేకపోతే రేపు దాన్ని పెళ్ళేలా చేస్తారు? ఉన్నదంతా మీ తమ్ముడి గారి చదువులకే సరిపోతుంది. అర్థం లేకుండా మాట్లాడుకో. వాడికి నేను తప్ప మరి ఇంకెవరున్నారు? ఇంకొక సంవత్సరం ఓపిక పడితే వాడి చదువు పూర్తవుతుంది. ఆ తర్వాత వాడి బ్రతుకుతాడు. వాడు వింటే బాధపడతాడు. ఇంకెప్పుడు అలా